ప్రతిధ్వనికి స్వాగతం. కాపాడాల్సిన మందులే ప్రాణాలు తీస్తున్నాయి. నకిలీ కల్తీ ఔషధాల పంజా మరోసారి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా కోల్డ్ రిఫ్ అనే దగ్గుమందు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిణామాలే అందుకు నిదర్శనం. చిన్నపాటి దగ్గు కోసం వాడిన సిరప్ ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు తీసింది. ఇది యావత్ దేశాన్ని కుదిపేస్తుంది. ఆ సిరప్ తయారీ సంస్థ యజమానిని పోలీసులు అరెస్టు చేయడం, మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్న ప్రాణ నష్టాల వివరాలు, ఇవన్నీ సమస్య లోతును కళ్ళకు కడుతున్నాయి. మరి ప్రాణాలు కాపాడాల్సిన మందులు ఎందుకు విషమవుతున్నాయి? దీనికి బాధ్యులెవరు? కీలకమైన ఔషధ నియంత్రణ పర్యవేక్షణ యంత్రాంగాల్లో ఎక్కడ లోపం ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో రోజు ఆరోగ్య అవసరాల రీత్యా మనం కొని వాడే మందుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నాణ్యత ప్రమాణాలపై తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ సాయి కృష్ణ గారు, పల్మనాలజిస్ట్, ఎండి. అలాగే డాక్టర్ లోకేష్ గారు, జనరల్ ఫిజిషియన్, అమరా హాస్పిటల్స్. అలాగే డాక్టర్ మహేష్మ గారు, పీడియాట్రిషియన్, వైద్య విధాన విశ్లేషకురాలు. ముందుగా మహేష్మ గారు, ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఈ దగ్గుమందు తాగి. అసలు ఆ ఫార్మా సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలన్నీ చూస్తుంటే ఇది ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నాయి? అసలు నియంత్రణలో ఎక్కడైనా లోపం జరుగుతుందా ఔషధాలకు సంబంధించి? నమస్కారం అండి. యాక్చువల్లీ ఇది యాదృచ్ఛికంగా అనిపిస్తుంది. నేను కొంచెం ఒక 2 నిమిషాలు ఉపాద్ఘాతం. 2022లో ఇలాగే ఈనాడు పత్రికకి డీటెయిల్డ్గా అప్పుడు వ్యాసం రాసినాను ఎడిటోరియల్ పేజ్కి. దీని మీదనే నకిలీ మందులు లేకపోతే కల్తీ మందుల మీద. అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, గాంబియా దేశంలో ఇలాగే దగ్గు మందు కోసం వాడి చాలామంది పిల్లలు చనిపోయి అప్పుడు WHO ఇండియాలో మన దేశంలో తయారైన దగ్గు మందుల వల్లే ఇలా అయ్యిందని చెప్పి ప్రకటించారు. అది మన దేశ ఫార్మా రంగాన్ని చాలా కుదిపేసింది. అది జరిగి 2022 అయింది. అంతకు ముందు ఒకసారి ఇలానే ఇప్పుడు జరిగినట్టే జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో ఇలానే దగ్గుమందు వాడి కొంతమంది పిల్లలు చనిపోయారు. దాని తర్వాత తెలంగాణలో 2 సార్లు, ఒకసారేమో థైరాయిడ్ మందు నకిలీగా ఉంది, అసలు మందే లేదని చెప్పి ఒక వార్త వచ్చింది. తర్వాత ఎంతో ఖరీదైన క్యాన్సర్ మందులు తీసుకుంటాం మనం, ఎంతో ఖరీదైనవి, అసలు చాలా డబ్బులు పెట్టి కొంటుంటారు. అవైతే అసలు అందులో క్యాన్సర్ మందు పూర్తిగా నకిలీవి అని తేలాయి. ఇలా వరుసగా కథనాలు వస్తూనే ఉన్నాయి. చనిపోయినప్పుడు ఎవరన్నా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నాం, దాని తర్వాత వదిలేస్తున్నాము. కానీ అప్పటి నుండి అలాగే జరుగుతుంది. 2022లో ఇది మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒక 3 సంవత్సరాలకి అదే పరిస్థితిలో మళ్ళీ మాట్లాడాల్సి వస్తూ ఉంది. చాలా దురదృష్టకరం యాక్చువల్లీ. ఎందుకు దురదృష్టం అంటే మనం ఫార్మా రంగంలో మన దేశం ఒక దిగ్గజ స్థానంలో ఉందండి. అంటే డెవలప్డ్ నేషన్స్ అని అంటాం, దానితో పోటీ పడి మనం ఎక్కువ మందులు, ఎక్కువ వ్యాక్సిన్లు తయారు చేసి మన దేశానికే కాదు మిగతా ప్రపంచవ్యాప్తంగా ఇంపోర్ట్లు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం నాణ్యత ప్రమాణాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. కానీ అది ఎక్కడో ఒక లోపం వస్తోంది. అది ముఖ్యంగా ఒక ఉమ్మడి మార్గదర్శకాలు లేకపోవడం, లేకపోతే అది ప్రామాణికాలు పాటించకపోవడం వల్ల దీనివల్ల లోపం వస్తుంది. కొన్ని గణాంకాల ప్రకారం మన దేశంలో ఉత్పత్తి అయ్యే మందులు పావువంతు, అంటే ఆల్మోస్ట్ 25% వరకు నకిలీవో లేకపోతే మార్గదర్శకాలకు అనుగుణంగా లేనివో చలామణి అవుతున్నాయి మార్కెట్లో అని అంటారు. అలాగే ఎంత దౌర్భాగ్యమైన స్టేట్ అంటే, కొంచెం భద్రతా విభాగాలకు ఇచ్చే డిపోల్లో ఉండే మందులు కూడా, వాటిల్లో కూడా 4వ వంతు మందులు నకిలీవో లేకపోతే ప్రమాణాలు లేనివో ఉంటున్నాయి అని అంటున్నారు. ముఖ్యంగా ఇది MSME సంస్థల్లో ఒక రీసెంట్గా వచ్చిన స్టడీస్లో ఏమైందంటే, MSME నుండి తయారవుతున్న మందులు ఒకసారి దాన్ని క్వాలిటీ టెస్టింగ్ కోసం అని చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ 68% వరకు క్వాలిటీ టెస్ట్లు ఫెయిల్ అయ్యాయి అని అంటున్నారు. మనం అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. సో దానికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ప్రొడక్షన్ నుండి క్వాలిటీ టెస్టింగ్ రావాలి, ఎక్కువ మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మనం రిక్రూట్ చేసుకోవాలి, అలాగే ఉమ్మడి మార్గదర్శకాలు ఉండాలి. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఫ్రీ ట్రేడ్ అయిపోయింది. ఇక్కడ తయారు చేస్తున్న మందులు ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి, ఇంకొక స్టేట్లో తయారయ్యేటివి మన స్టేట్కి వస్తాయి, వేరే రాష్ట్రానికి వెళ్తాయి. అలాంటప్పుడు ఒకే ప్రమాణాలు ఉండాలి, ఒకే అథారిటీ ఉండాలి. మనకు 2-3 అథారిటీలు, సెంట్రల్లో ఒక అథారిటీ అయిపోయి రాష్ట్రాల్లో వేరే అథారిటీ అయిపోయి లూప్ హోల్స్ వచ్చేసి దానికి క్వాలిటీ సరిగ్గా టెస్టింగ్ లేకుండా అక్కడ లూప్ హోల్స్ అయ్యి ఇలా జరుగుతున్నాయి. సాయికృష్ణ గారు, ఇప్పుడు మహేష్మ గారు చెప్పినట్టు 3 ఏళ్ల క్రితం గాంబియా వంటి దేశాల్లో దగ్గుమందు తాగి పిల్లలు చనిపోయారు. అప్పుడు భారతదేశం నుంచి వచ్చినటువంటి మందులే ఈ చావులకు కారణం అని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి.
అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దీని గురించి ఒక చర్చ జరిగింది. అయినా కూడా మన దేశంలో తయారవుతున్న ఔషధాల్లో దిద్దుబాటు చర్యలు ఎందుకు చేపట్టలేదంటారు? లోపం ఎక్కడుందంటారు? అదే అండి, యాక్చువల్గా అయితే ఇది ఈ లాస్ట్ మంత్ జరిగింది, కానీ అంతకుముందు గత హిస్టరీ కనుక చూసుకుంటే ట్రాజిడీ, కాఫ్ ట్రాజిడీ అని చాలా దేశాల్లో ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే అంతకుముందు జరిగిన కంట్రీస్ అన్ని కూడా చాలా లో సోషియో ఎకనామిక్ అని ఫోర్త్ వరల్డ్ కంట్రీస్ అనమాట. జాంబియా కానీ, హైతీ అని ఒక కరేబియన్ ఐలాండ్ కానీ, అట్లనే ఉజ్బెకిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా చాలా 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 చిన్న దేశాలు, ప్లస్ అంత డెవలప్ అయిన కంట్రీస్ కాదు. మన దేశంలో కూడా ఇలా జరుగుతుంది అంటే దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దృష్టి పెట్టి దీన్ని కంట్రోల్ చేయకపోతే, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ బయట ఫార్మసీలో కూడా ఎటువంటి డ్రగ్స్ ఇవ్వకుండా ఉండే విధంగా కనుక అది సక్సెస్ అయితే ఇలాంటి చాలా వరకు అరికట్టొచ్చండి. అలానే ఈ ఫార్మా రంగం అనేది మన ఇండియాలో విచ్చలవిడిగా ఇప్పుడు మా దగ్గరికి ఒక ఫార్మా కంపెనీ ఉన్న డాక్టర్స్ దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారండి. వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే మనకి ఆ కంపెనీ ఎక్కువ శాతం ఆ గుజరాత్, మధ్యప్రదేశ్, ముంబై అటువైపు అన్ని కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు దౌర్భాగ్యం ఏంటంటే ఒక డాక్టర్గా నేను ఓపెన్ గా చెప్పకూడదు కానీ, సార్ మీరు మీకు ఏ లేబుల్ కావాలో ఆ లేబుల్ చెప్పండి, ఆ లేబుల్ వేసి మీకు ఇస్తాము అంటే ఇది ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే ఒక అవినీతి చేసే మనిషి అనేవాడు ఎవరైతే బ్రైబింగ్ చేస్తారో తీసుకునేవాడి కన్నా ఇచ్చేవాడితే చాలా ఎక్కువ తప్పు ఉంటుంది. అలానే ఆ ఫార్మా రంగంలో అసలు వాళ్ళకి ఆ పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి అంటే మా దగ్గరకు వచ్చి ఒక కంపెనీ అతను అలా మాట్లాడుతున్నాడంటే వీటి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్తారు వాళ్ళు. మీకు ఏ పర్మిషన్స్ కావాలంటే WHO పర్మిషన్ ఉందండి, మా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఉన్నాయి పర్మిషన్ అని చెప్తారు. సో మా దగ్గరకు వచ్చే టైంకి ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళు ఇచ్చే వాటికి టెంప్ట్ అయిపోయి ఆ ప్రిస్క్రిప్షన్స్ అనేది పెట్టడం, అవి సేల్ చేయటం, అందులో కంపోజిషన్ ఏముందో తెలియదు. దానికి ఇప్పుడు కనుక మనం చూస్తే ఇది నిజంగా ఇది లాస్ట్ మంత్ జరిగిన దానికి డైథైల్ గ్లైకాల్ అని అది 48.6% ఉంది కంటామినేషన్ ఆ కాఫ్ సిరప్ లో. జనరల్ గా పర్మిసిబుల్ లిమిట్ ఏంటంటే 0.1% వరకు ఉండొచ్చు. అలాంటి 48.6 ఉందంటే ఆల్మోస్ట్ 500 టైమ్స్ ఉంది అంటే అది ఎలా బయటకు వచ్చింది? దీని మీద ఖచ్చితంగా ఇదేదో జరిగినప్పుడు మనకి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు రియాక్ట్ అవ్వటం ఏంటి, దాని మీద డిస్కషన్స్ మనం మాట్లాడుకోవటం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్పటికప్పుడు హడావిడిగా చెకింగ్స్ పెట్టడం, క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయడం, సీజ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రిస్క్రిప్షన్స్ ఇప్పుడు మోడీ గారు, నేను ఒకటే కోరుకుంటున్నాను మన ఈటీవీ ప్రతిధ్వని దీని గురించి, భారతదేశంలో సక్సెస్ అవ్వలేని అనుకున్నది డిజిటల్ పేమెంట్ ఒకటి సక్సెస్ అయింది, ఆధార్ కార్డు అనేది యూనివర్సల్ గా ఒకటే కార్డు అనేది ఐడెంటిటీ కార్డు అనేది ఒకటి సక్సెస్ అయింది, ఇప్పుడు టోల్ గేట్స్ కనుక వస్తే ఫాస్ట్ ట్యాగ్ కూడా సక్సెస్ అయింది. అలానే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక కాఫ్ సిరపే కాదండి, ఇంకా భవిష్యత్తులో మనకి పొంచి ఉన్న ప్రమాదం యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకతనం, డ్రగ్ రెసిస్టెంట్ అనేది ఆ యాంటీబయాటిక్స్ అనేది 2050 కల్లా భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థాయిలో ఉంది. ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. దీని మీద మోడీ గారు, భారత ప్రధాని గారు, గౌరవ ప్రధాని గారు దీని మీద దృష్టి పెట్టి ఫార్మసీలో బయట అవుట్లెట్స్ లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అనేది చాలా లిమిట్ చేసి రెగ్యులర్ గా చెకప్స్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసి మెడికల్ షాప్ లోకి చేస్తుంది. ఎందుకంటే మేమే కొన్ని డ్రగ్స్ రాయలేని పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళి ఈజీగా తెచ్చుకునే పేషెంట్స్ మాకు చూపించి మాకే ఆశ్చర్యం వేస్తుంది. పబ్లిక్ కూడా అండి, పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా ముఖ్యం అండి ప్రసాద్ గారు. ఎందుకంటే పబ్లిక్ కూడా మా దగ్గరకు వచ్చి ఒక పేషెంట్ కనుక వచ్చి కాఫ్ సిరప్స్ రాయకపోతే మీరు కాఫ్ సిరప్ ఎందుకు రాయరు, మాకు ఇవ్వండి కాఫ్ సిరప్ అని ప్రజలు పెట్టే రోజులు కూడా ఉన్నాయి. అసలు దగ్గు అనేది ఒక లక్షణం అంతే, అది జబ్బు కాదు. దగ్గు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. చేయకుండా మనం కాఫ్ సిరప్ రాయండి అని పేరెంట్స్ గానీ లేకపోతే పేషెంట్స్ కూడా ప్రెజర్ చేసే పరిస్థితి. పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి, అవగాహన రావాలి, మీరు కూడా మారాలి. ఎందుకంటే మీరు ప్రెషర్ పెట్టి మీరు మెడికల్ షాపుల్లోకి వెళ్ళి మీ ఇష్టం వచ్చినటువంటి కాఫ్ సిరప్స్ అవి తీసుకోవడం వల్ల ఇప్పుడు చూసారు ఎంత ప్రమాదంలో పడ్డాం. సాయికృష్ణ గారు, మీరు అన్నట్టుగానే దగ్గు ఒక వ్యాధి కాదు, అదొక చిన్నపాటి ఇబ్బంది అంటున్నారు. అలాంటప్పుడు అది తగ్గడానికి ఉన్న మార్గాలు ఏంటి సిరప్ వాడకుండా? అంటే ఇప్పుడు మనకి డిసీజ్ ని బట్టండి, ఇప్పుడు సీజనల్ గా వస్తున్నాయి. జస్ట్ ఫ్లూ ఉంటది, ఫ్లూ ఉన్న వాళ్ళకి కాఫ్ వస్తుంది, జలుబు, దగ్గు ఇవన్నీ ఉంటాయి. ఆ కారణం ఏదనేది చూసుకొని ఇప్పుడు అందరికి ఏంటంటే ఆవేశం, ఫాస్ట్ గా తగ్గిపోవాలి, ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది అలవాటు పడ్డారండి, త్వరగా తగ్గిపోవాలి. ఇప్పుడు కాఫ్ అనేది ఉన్న వాటిల్లో చాలా లేట్ గా తగ్గే లక్షణం, సిమ్టమ్. ఆయాసం ముందు తగ్గుతుంది, నెక్స్ట్ ఫీవర్ తగ్గిపోతుంది, కాఫ్ తగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ముందు మనం ఆ డిసీజ్ ని డయాగ్నోస్ చేసి ఆ డిసీజ్ కి తగ్గ మెడిసిన్ ఇచ్చుకుంటే కాఫ్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది. ఇప్పుడు కాఫ్ సిరప్ అనేది లైక్ ఫీవర్ కి డోలో టాబ్లెట్ లాంటిది. డోలో టాబ్లెట్స్ ఏమైతే ఫీవర్ తగ్గుద్ది,
మళ్ళీ 8 అవర్స్ తర్వాత రిపీట్ అవుతుంది. కానీ ఫీవర్ కారణం ఏంటి, ఏ ఫీవర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి, మలేరియానా, డెంగ్యూనా, లేకపోతే ఓకే. వాట్ ఈస్ ద కాజ్ అనేది ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫీవర్ తగ్గిపోతుంది. సాయి పబ్లిక్ కృష్ణ గారు, అలా లేరు. యా ఆ, మీరు చెప్పినట్టుగానే ఓకే, దగ్గు అనేది చాలా కొంత లేటుగానే తగ్గుతుంది అన్నారు. అంటే ఎన్ని రోజుల వరకు ఉంటే అది తీవ్రమైనదిగా మనం భావించాల్సి ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ వర్కింగే ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసే దగ్గర కానీ లేకపోతే ఆ ఆరోగ్యం ఇబ్బంది పడుతుందేమో, ఈ దగ్గు కాస్త లేట్ చేసే కొద్దీ ఇంకొంచెం తీవ్రమైన సమస్యగా మారుతుందేమో అనే ఒక ఆందోళన వల్ల చాలామంది సిరపులు వాడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళు దగ్గు యొక్క సివియారిటీని దగ్గు సివియారిటీని ఎలా గుర్తించాలి, ఎన్ని రోజులు ఉంటే దాన్ని తీవ్రమైనదిగా పరిగణించి డాక్టర్లను సంప్రదించాలంటారు? అంటే జనరల్ గా అండి 15 రోజుల కన్నా దగ్గు ఏదైనా ఉన్నా కానీ అది షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కాజ్ ఏంటి అనేది. లేదా కొన్ని కారణాలు మనకు తెలిసిపోతాయి, ఎలర్జీ వల్ల వచ్చిందా, లేకపోతే మనం తాత్కాలికంగా కొంతమంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏదన్నా పడింది ఆ స్మెల్ కానీ లేకపోతే పర్ఫ్యూమ్స్ కానీ ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో డస్ట్ క్లీన్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి వచ్చింది అనుకోండి కాఫ్, అది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ దానివల్ల వస్తుందని. ఇట్లా ఒక్కొక్క డిసీజ్ కి సంబంధించి ఇన్ని రోజులు లిమిట్ అనేది ఉంటుంది. ఏదైనా కానీ జనరల్ గా 15 days కన్నా ఎక్కువ కనుక కాఫ్ ఉంటే దాన్ని మనం ఖచ్చితంగా దేని వల్ల వస్తుంది అనేది అయితే ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి తగినంత ట్రీట్మెంట్ తీసుకోవాలి. లోకేష్ గారు, ఇప్పుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జాతీయ ఔషధాల నాణ్యత నియంత్రణ సంస్థ CDSCO ప్రకారం కూడా వాళ్ళ లెక్కల ప్రకారం కల్తీ మందులు పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది ఇండియాకి. ఈ సమస్య ఎందుకు ఇలా ఇంత పెరుగుతుంది, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటారు? అవునండి, అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా CDSO, SCO లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా ఈ సమస్య ఏమవుతుందంటే ఫార్మా కంపెనీస్ అంటే చిన్న చిన్న కంపెనీస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మీరు గమనించారంటే చిన్న చిన్న సెంటర్స్లో చిన్న చిన్న ఫార్మా కంపెనీస్ కూడా రావడం వల్ల మానిటరింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఏదన్నా ఒక సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత దాని మానిటరింగ్, సర్వేలెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మందులు తయారీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి రా మెటీరియల్ తీసుకోవడం, అసలు రా మెటీరియల్ ఎలా ఉంది, కరెక్ట్గా లేదా, రా మెటీరియల్ టెస్టింగ్ కానీ, ఇప్పుడు దాని తర్వాత డ్రగ్ తయారైన తర్వాత దాంట్లో ఇంప్యూరిటీ లెవెల్స్, ఇందాక మన సాయికృష్ణ సార్ చెప్పినట్టు పర్సంటేజ్ లెవెల్స్ టెస్ట్ చేయడానికి కిట్స్ వాడకం కానీ, ఇవన్నీ కిట్స్ కూడా ర్యాపిడ్ కిట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఇంప్యూరిటీస్ కరెక్ట్గా డయాగ్నోస్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఆ టెస్టింగ్ కూడా జరగకపోవచ్చు. వాళ్ళు ఈ పరిమాణాలు అంటే క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా జరగదు, మానిటరింగ్ ఉండదు. మార్కెట్లో వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క డ్రగ్ అనేది సరైన QR కోడ్ కానీ దాని యొక్క క్వాలిటీ కానీ మనం ట్రేస్ చేయలేమన్నమాట. ఆ డ్రగ్ కంపెనీ బ్యాచ్ నెంబర్ ఇవన్నీ మనం ట్రేస్ చేయలేకపోతాము. ఇంకొకటి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ క్వాలిటీ తగ్గిపోతుందో, వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయరో, ఆ మందులు అనేటివి మనకు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. సో ప్రజలు కూడా ఏం గమనించాలంటే ఒక మందు వేరే బ్రాండెడ్ అంటే బాగా మంచి కంపెనీ మందు వీళ్ళు ఏదో 100 రూపాయలు ఉండాల్సింది 10 రూపాయలకే ఇస్తున్నారంటే మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఇంత తక్కువగా వస్తుంది అంటే వాళ్ళు ఎక్కడో సరైన రా మెటీరియల్ యూజ్ చేయకపోవచ్చు, టెస్టింగ్ జరగకపోవచ్చు, మానిటరింగ్ చేయకపోవచ్చు, బ్యాచ్ నెంబర్ ట్రేస్ కాకపోవచ్చు. ఇవన్నీ కారణాలు చూసుకుంటే మనం CDSO కూడా ఎలాంటి కొత్త న్యూ సిస్టమ్ అంటే QR కోడ్ ఉండాలి, ప్రతిదానికి బార్ కోడ్ ఉండాలా, దాని బ్యాచ్ నెంబర్ మనం ట్రేస్ చేసేటట్టు ఉండాలా. డిజిటలైజేషన్ ఇంకా అన్ని రంగాల్లో ఎట్లా ఇప్పుడు ఫోన్పే కానీ లేదా ఫాస్ట్ ట్రాక్ కానీ ఇందాక సార్ చెప్పినట్టు ఎట్లా డిజిటలైజేషన్ ఇంప్రూవ్ అయిందో దీంట్లో కూడా డిజిటలైజేషన్ ఇంకా బాగా యూటిలైజ్ అయ్యి మనం ఒకసారి మందు తీసుకుంటే ఆ షీట్లో మనం QR కోడ్ స్కాన్ చేసి బ్యాచ్ నెంబర్ CDSO వెబ్సైట్లో మనకు క్లియర్ కట్గా కనపడేటట్టు ఉంటే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. మహేష్మ గారు, ఇప్పుడు ఇంతకుముందు సాయికృష్ణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వాలి, అలాంటి చట్టం తీసుకొస్తే ఇలాంటి నకిలీలను నివారించవచ్చు, లేకపోతే ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడడాన్ని కొంత కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. కాకపోతే ఒక సమస్య ఏంటంటే జనరల్గా పబ్లిక్ వ్యూ పర్సెప్షన్లో చూస్తే చాలామంది ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం వచ్చిందనుకోండి, పారాసెటమాల్ ఏదో ఒకటి వేసుకోవడం, డోలో వేసుకోవడం, లేకపోతే దగ్గు వచ్చినప్పుడు సిరప్ వేసుకోవడం, జలుబు చేస్తే ఏదో ఒకటి సిరప్ వాడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి 1-2 రోజుల్లో వాళ్ళకి రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ చిన్న సమస్యలకు కూడా ఒక 300-400 తీసుకుంటారు ఓపీ కోసం. అది మనం భరించలేం అనే ఉద్దేశంతో ఇదైతే తక్కువ ధరలో అయిపోతుంది అని వాడుతూ ఉంటారు. అది చాలాసార్లు వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది వాడడం తగ్గడం. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిదానికి ప్రిస్క్రిప్షన్ ఉండాలి అనే చట్టం కనుక వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే మీరు చెప్పే దగ్గు జలుబు వరకే ఆగిపోయారు
మీరు యాక్చువల్లీ అక్కడ కాదు, యాంటీబయాటిక్స్ కూడా తీసేసుకుంటున్నారు. ఇందాక సార్ కూడా అదే అంటున్నారు కదా, యాంటీబయాటిక్ కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు. మాకు ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఆ షాప్లో ఉండే ఆయన ఏదో ఒకటి తీసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల అసలు చాలా ఎక్కువ ప్రమాదం యాక్చువల్లీ. ఎందుకంటే అది వాడి 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 ఆ మందులు మళ్ళీ పనిచేయవు. యాంటీబయాటిక్స్ చాలా తక్కువ యాంటీబయాటిక్స్ అయితే, కొత్త యాంటీబయాటిక్స్ మనం ఉత్పత్తి చేయడానికి ఎంతో ఖర్చు కావాలి. ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఒక కొత్త యాంటీబయాటిక్ వస్తుంది. అదేమో మనం విచ్చలవిడిగా వాడేసి అవన్నీ పని చేయకుండా అయిపోతే దాని తర్వాత మనకు నిజంగా జబ్బు వస్తే అసలు ఏవి పనిచేయవు. ఆ స్టేజ్ ఆల్రెడీ వచ్చింది కూడా, చాలాసార్లు మనం కూడా ఎదుర్కొన్నాం. సో అక్కడ వరకు ఆగట్లేదు. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ అండి. ఏంటంటే కొన్ని మందులు మామూలుగా ఓవర్ ద టాప్ కౌంటర్ అంటారు, అవి తీసేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో దగ్గు మందు, జలుబు మందులు అవి ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టం. అది దానికి అసలు మా వరకు కూడా రావాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, అదైతే నిజమే. రెండోది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ కొన్నిటికి ఉండాలండి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఇదేమి అంటే మనం ఏంటంటే దగ్గు మందు వల్ల ఇలా చనిపోయారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఈ నకిలీ మందులు దగ్గు మందు, జలుబు మందు దానికి ఏమి లిమిట్గా లేదండి. క్యాన్సర్ మందుల వరకు కూడా వెళ్ళిపోయాయి. సో అందుకని చెప్పి ప్రిస్క్రిప్షన్ను కంపల్సరీ చేయాలి. ఫార్మసీలకి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ జరగాలి వాటి మీద. అదైతే ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ జరగాల్సింది, ఎప్పుడో జరగాల్సింది, చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికన్నా చేయాల్సిందే. రెండోది ఏంటంటే అన్ని మందులకి చెప్పండి, అన్ని మందులకి ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండకపోవచ్చు అండి. అది ఏ దేశంలోనా జరగదు. సో అది దానికి కూడా మనం ఎలా కనుక్కోవాలి, నకిలీ మందులను ఎలా ఇది అరికట్టాలి అంటే ప్రొడక్షన్లోనే ఆపాలి మనం. అది ఫార్మసీ వరకు రాకూడదు అసలు. ఫార్మసీలో తప్పించుకుందామని చూస్తే ఎక్కడ అవుతుంది, ప్రొడక్షన్లో ఆపితే అవుతుంది అది. సో అది కొన్ని మందులు అవసరం లేదు ప్రిస్క్రిప్షన్, అది నేను అగ్రీ చేస్తాను. అనవసరం కూడా డాక్టర్ వరకు వెళ్ళడం. సో వాటికి ప్రొడక్షన్లో ఆపాలి, క్వాలిటీ టెస్టింగ్ జరగాలి. మిగతా మందులకి కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ అనేది జరగాలి. ఫార్మసీల మీద ఖచ్చితంగా ఇన్స్పెక్షన్స్ జరగాలండి ఆ విషయంలో. ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చారు, మిగతా మందులు వెళ్ళాయి అనేది రెగ్యులర్ చెకప్ జరగాలి. అది ఆల్మోస్ట్ సున్నా మన దగ్గర. మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు యాంటీబయాటిక్స్ స్థాయిలో నుంచి క్యాన్సర్ మందుల వరకు కూడా నకిలీ వస్తున్నాయి అంటున్నారు. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన చాలా సీరియస్ జబ్బులకి కూడా, లేకపోతే చిన్న చిన్న జబ్బులకు కూడా కల్తీ మందులు వస్తున్నాయి. ఇట్లాంటి కల్తీ కానీ లేకపోతే నకిలీ మందులు మార్కెట్లోకి ఏ విధంగా వస్తున్నాయి? చిన్నపిల్లలకి ఇచ్చే మందుల్లో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారు? ఎవరి స్థాయిలో ఇది జరుగుతుంది? కంట్రోల్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఒక ఆన్ రికార్డ్ మాటలు ఒకటి చెప్తాను. ఇలాగే అంటే వరుసగా ఒక 3 సంవత్సరాల క్రితం ఇలా జరగడం, అంతర్జాతీయ స్థాయిలో మన మీద కొంచెం ప్రెషర్ రావడం వల్ల చెకప్ అంటే ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, వెళ్ళి చూసిన ఆయన ఏమన్నారంటే, ఇలాంటి చోట అసలు మా పిల్లలకి నేను కాఫ్ మెడిసిన్ తయారవుతుంటే ఈ కాఫ్ మెడిసిన్ నేను ఇవ్వకపోవడం కాదు, ఇలాంటి చోట కనీసం మా ఇంట్లో కిటికీలు కూడా తయారు చేయించను అని అన్నారు. అలాంటి పరిశ్రమల్లో మందులు తయారవుతున్నాయి. సో దాని తప్పిదం ఎవరిది అంటారు? ఫస్ట్ ఇచ్చిన పర్మిషన్ ఎలా వెళ్ళింది, పర్మిషన్ ఇచ్చాక సరే దాని తర్వాత చెకప్ ఎలా అయ్యింది, అలాంటి పరిస్థితుల్లో చేస్తున్నారు అంత నిర్లక్ష్యంగా అంటే కనీసం ఒక ఇన్స్పెక్షన్ అన్న జరిగిండాల్సింది కదా. అది కూడా జరగకుండా ఎన్నో అయిపోయి, ప్రొడక్షన్ అయిపోయి, దేశం దాటి వెళ్ళిపోయి, అక్కడ మృతులు జరిగాక మనకు ఆ విషయం తెలిసింది. సో అంత నిర్లక్ష్యంగా ఉన్నాం మనం. అయినా కూడా ఆ తర్వాత కూడా అలర్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు రాజస్థాన్ లాంటి ఇన్సిడెంట్ జరిగింది. అవును. ఇంకొకటి ఏంటంటే ఒక మందు తయారు చేయడం అనేది ఒక సులభంగా చేసే పని కాదండి. అంటే ఒక స్టెప్తో 2 స్టెప్పులతో అయిపోదు. అది చాలా ముడి సరుకులు కావాలి. యాక్చువల్ మందు ఒక చోట తయారవ్వచ్చు, దాన్ని మనం ఆ మందు ఒక్కటే మనం మింగలేమండి. దాన్ని కొంచెం మింగగలడానికి, లేకపోతే డైజెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి దానిలో ఏదో ఒకటి కలపాలి మనం. కొంచెం స్వీట్గా చేయడానికి, చేదు లేకుండా అవి చేయడానికి ఆ ముడి సరుకులు వేరే దగ్గర నుండి రావచ్చు, ఒక్కొక్కసారి వేరే దేశం నుండి కూడా వస్తున్నాయి, ముఖ్యంగా చైనా నుండి వస్తున్నాయి అవి. సో అలా రకరకాల చోట్ల నుండి ముడి సరుకులు వస్తాయి. అవన్నీ ప్రతి స్టెప్లో క్వాలిటీ చెక్ జరగాలి. తర్వాత కలిపి మందు తయారు చేసిన తర్వాత మళ్ళీ క్వాలిటీ చెక్ జరగాలి. అది ఒక్కొక్కసారి నిల్వ ఉంచడానికి మళ్ళీ ఇంకా ఏదైనా రసాయనాలు కలుపుతారు, అది క్వాలిటీ చెక్ జరగాలి. సో ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని అండి. ఇన్ని క్వాలిటీ చెక్స్ చేయాలంటే ఖర్చు ఆబ్వియస్లీ అవ్వాల్సిందే కదా. సో మనం చిన్న పరిశ్రమలకి ఇచ్చి, ఇందాక సార్ అంటున్నట్టు వాళ్ళేమో ఇన్ని క్వాలిటీ చెక్స్ జరగాలంటే మందు ఆబ్వియస్లీ కాస్ట్లీ అవుతుంది. అలా 50 రూపాయలకి మార్కెట్లోకి రావాల్సిన మందు 10 రూపాయలకి వస్తుంది అంటే ఇవి జరగట్లేదనే మనకు అక్కడే అది తెలిసిపోవాలి. సో మనకి అది జరగట్లేదు ముఖ్యంగా. సాయి కృష్ణ గారు, అలాగే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు
ఏ మందులంటే అవి తీసుకొచ్చి మీకు ఏ లేబుల్ కావాలో చెప్పండి వేసిస్తామని చెప్పి అడుగుతున్నారు. అంత స్థాయికి ఈ ఫార్మాలో కొంతమంది దిగజారిపోయారు అని చెప్పి అన్నారు. అలాగే ఆ స్థాయి అలాగే నా అబ్జర్వేషన్ ప్రకారం లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు మిత్రులు సహచరులు వీళ్ళందరూ చెబుతున్న దాని ప్రకారం కూడా చిన్నపిల్లల ఆసుపత్రుల్లో కూడా చాలామంది డాక్టర్లు ప్రొఫెషనల్ డాక్టర్లే వాళ్ళే క్లినిక్ పెట్టుకొని వాళ్ళతో పాటు ల్యాబు అలాగే మెడికల్ షాప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళు రాసిస్తుంటారు మందులు. వాళ్ళు రాసిన మందులు వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. పక్కన ఎక్కడ షాప్లో పోయినా కూడా దొరకవు. మళ్ళీ మనకు అలాంటి మందు కావాలంటే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అదే మెడికల్ షాప్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అలాంటి మందులు అవి క్వాలిటీ లేనివా, లేకపోతే ఎందుకు సరైన క్వాలిటీ అందరూ యాక్సెప్టెడ్ మెటీరియల్ అనుకోండి అన్ని చోట్ల ఎందుకు దొరకట్లేదు, ఏం జరుగుతుంది అసలు? అదేనండి మీరు చెప్పింది, అది 100% నిజం ఉంది అందులో. కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే స్టార్టింగ్ అదే డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు ఏ లేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో దొరికేది ఎక్కడ దొరకకూడదు అనుకుని సరే, అది దొరికేదైనా కానీ అందులో కల్తీ లేకుండా ఉంటే బాగుంటుంది కదా. సో పేషెంట్కి అనేదానికి వాళ్ళకి బెనిఫిట్ అయితే బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అది ఎలా బయటకు వస్తుంది అనే దగ్గర మనం అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు ఎక్కడి నుంచి మూల కారణం ఏంటంటే పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి. ఇన్ని స్టెప్స్ దాటకుండా, ఇన్ని స్టెప్స్ లో లేకుండా ఎండ్ ప్రోడక్ట్ అంటే రా మెటీరియల్ దగ్గర నుంచి ముడి సరుకుల దగ్గర నుంచి ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎండ్ రిజల్ట్, ఎండ్ రిపోర్ట్ వచ్చే వరకు ఇక్కడ ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ పర్మిషన్స్ దగ్గర ఏం జరుగుతుంది, ఊరికినే వాళ్ళు బ్రైబింగ్ చేయగానే పర్మిషన్స్ ఇచ్చేస్తారా, అక్కడ ఆపగలిగితే ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. ఎందుకంటే అలా పర్మిషన్స్ కనుక స్టెప్ బై స్టెప్ తీసుకుంటే వాళ్ళకి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు ఊరికే కొంత మనీ ఉండగానే ఒక 4-5 కలిసి చిన్న చిన్న కంపెనీస్ పెట్టి ఇలా కూడా జరగదు. అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ పర్మిషన్స్ రావుగా. ఇంత విచ్చలవిడిగా ఒక డ్రగ్ మీద 100 కంపెనీలు ఉన్నాయి, ఒక డ్రగ్ కి 100 కంపెనీస్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఏంటంటే మేజర్ గా మనం అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని చేయాల్సింది ఏంటంటే అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటాయి పర్మిషన్స్. కనుక ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏదో హడావుడి చేయటం. ఇప్పుడు ఈ మొన్న ఇన్సిడెంట్ జరిగిందంటే కోల్డ్ డ్రిప్ అనేది యాక్చువల్ గా అది ఎక్స్పోర్ట్ చేయలేదు, ఓన్లీ మన కంట్రీలోనే దాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఇవి కాకుండా ఇంకొక 2 బ్రాండ్స్ ఉన్నాయి, రెసిపీ ఫ్రెష్ అను రిలీఫ్ అని కాఫ్ సిరప్స్. వాటిలో కూడా ఈ డైథైల్ గ్లైకాల్ అనేది కొద్ది మోతాదులో ఉంది, ఇంత 48.6 లేదులే కానీ ఒక 2%, 3% ఉంది. అలాంటి 2 కంపెనీస్ కాఫ్ సిరప్స్ కూడా బ్యాన్ చేశారు. బట్ అవి ఎక్స్పోర్ట్ అయినాయి ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇండియా కూడా. మొన్న అనుకున్నట్టు మనం ఏది కంట్రీ కాంబియా అలానే ఈ 2 కంపెనీస్ కాఫ్ సిరప్స్ కూడా ఎక్స్పోర్ట్ చేశారు. బట్ ఈ కోల్డ్ డ్రిప్ అనే కాఫ్ సిరప్ మాత్రం చేయలేదు. సో ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే కాకుండా రెగ్యులర్ గా మానిటరింగ్ అనేది ఉండాలి, క్వాలిటీ చెక్ అనేది ఉండాలి. అండ్ థర్డ్ విషయం వచ్చేటప్పటికి అన్నిటికన్నా ముఖ్యమైనది పబ్లిక్ అవేర్నెస్. ఇది అల్టిమేట్, పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. పబ్లిక్ కూడా చాలా కాషియస్ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిసిన్స్ మనం ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ కాదు, మనం యొక్క హ్యూమన్ బీయింగ్స్. మనం తీసుకునే ప్రతి మందుని కూడా మనం డాక్టర్ ని అడగాలి, ఫార్మసిస్ట్ ని అడగాలి, బయట మెడికల్ షాప్ వాళ్ళని కూడా అడిగి మనం కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇక్కడ ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పబ్లిక్ అవేర్నెస్ చాలా ముఖ్యం, వాళ్ళు కనుక్కోవాలి, గుర్తించాలి, అలర్ట్గా ఉండాలి అన్నారు. మీరు చెప్పింది నిజమే కానీ కాకపోతే మొన్న రాజస్థాన్లో జరిగిన ఘటన చూస్తే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చనిపోయారని చెప్పి ఆ మందు మీరే రాశారు, మీ వల్ల ఇది జరిగింది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వస్తే లేదు మంచి మంది అని చెప్పి ఆయన కూడా తాగారు. చివరికి ఆయన మత్తులోకి జారిపోయి ఆయన పడిపోవడం వల్ల, ఆయనకు అనారోగ్యం చేయడం వల్ల ఓహో ఈ మందు మంచిది కాదు అని అప్పుడు గుర్తించారు. అంటే డాక్టర్ కూడా గుర్తించలేని స్థితిలో సామాన్యమైన ప్రజలు ఎలా గుర్తించే అవకాశం ఉంటుంది? అంటే డాక్టర్ కూడా గుర్తించలేదంటే అదేనండి చెప్తుంది. డాక్టర్ గుర్తించలేదంటే డాక్టర్ కాదుగా మెడిసిన్ తయారు చేసేది, అసలు బయటికి మార్కెట్. అదే సార్, అంటే అలాంటప్పుడు పబ్లిక్ గుర్తించడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? పబ్లిక్ గుర్తించడానికంటే ఇప్పుడు మనం కామన్ గా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, అవి చూసుకోవాలి. అది ఎంతవరకు అంటే కొన్ని జనరల్ గా వాటిలో కూడా కల్తీ లేదని మనం చెప్పలేము. ప్రస్తుతానికి ఇంకా నమ్మాలి, ఎక్కడో ఒక చోట ట్రస్ట్ అనేది ఉండాలిగా. ప్రతిదాన్ని మనం అవమానిస్తా, ప్రతిదాన్ని కూడా అనుమానిస్తా ఉంటే మనం ఏది ముందుకెళ్ళలేని పరిస్థితి. అట్లీస్ట్ కొంచెం, నేను అనేది పూర్తిగా వాళ్ళకి అవగాహన లేకపోయినా అట్లీస్ట్ ఒకసారి అన్న మనం అడిగామనుకోండి, ఆ నెక్స్ట్ టైం మెడికల్ షాప్ ఇది ఏదో అడుగుతున్నారు అందరూ, ఇది మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదు అనేది ఒక భయం అనేది వాళ్ళలో కూడా కలుగుతుంది. అందుకని అమ్మ మేము ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి లేదు, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి అనేది అట్లా మ్యూచువల్ డిస్కషన్ కూడా జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం. లోకేష్ గారు, ఇప్పుడు మీరు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఇంకెవరైనా డాక్టర్లు కావచ్చు, ఒక ప్రిస్క్రైబ్ చేసే మందులు జెన్యూనిటీని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఫార్మసీ స్థాయిలో లేకపోతే డాక్టర్ల స్థాయిలో ఈ నకిలీల్ని గుర్తించే అవకాశం ఉందా?
అవునండి. యాక్చువల్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే మంచి కంపెనీ ఏది, బ్రాండ్ ఏది అనేది తెలుసుకుంటారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎలా గుర్తించవచ్చో నేను ఇప్పుడు ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, యాజ్ ఎ ఫిజిషియన్గా జ్వరము, జలుబు, దగ్గు అనేది ఈ సీజన్లో చాలా సర్వసాధారణం. వీటి కోసం ప్రతిసారి హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు. పారాసిటమాల్, సిట్రిజిన్, అసలు కాఫ్ సిరప్ కూడా అవసరం లేదు. హోమ్ రెమెడీ లెమన్ వాటర్, హనీ, హాట్ వాటర్ తాగండి. 5 రోజులు చూడండి, తగ్గలేదంటే రండి. లేదు మీకు ఎవరికైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏమైనా ఆస్తమా, స్మోకింగ్ హ్యాబిట్ ఇలా ఏమైనా ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు అసలు సిమ్టమ్స్ ఫస్ట్ రోజే ఆయాసం ఉంది, మీకు ఏదో అన్యూజువల్గా ఉంది, ఎవ్రీ టైం లాగా లేదు అంటే అప్పుడు మీరు హాస్పిటల్కి రావాలి, లేదా మెడిసిన్స్ తీసుకోవాలి. కాఫ్కి ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చండి. చాలామందికి పిల్లల్లో కూడా మీరు గమనించారంటే చాలా వరకు అనవసరంగా నెబులైజేషన్స్, ఈ అన్నెసరీ కాఫ్ సిరప్స్, అన్నెసెసరీ యాంటీబయాటిక్స్, ఎస్పెషల్లీ ఐవి యాంటీబయాటిక్స్ కూడా ఇస్తుంటారు. అదంతా అవసరం ఉండదు. యాక్చువల్గా ఫస్ట్ 5 days వరకు, 5 to 7 days వరకు ఇనీషియల్గానే సింపుల్ పారాసిటమాల్ సిరప్, సిట్రిజిన్ సిరప్ పిల్లలకైతే వెయిట్ ప్రకారం డోస్ చూసుకొని వాడుతుంటూ, కాఫ్కి కాఫ్ సిరప్స్ అసలు అవసరమే ఉండదు. నేనైతే మా పిల్లలకు కూడా ఎవరికి కూడా పీడియాట్రిషియన్ దగ్గర నుంచి కూడా కాఫ్ సిరప్ వాడము, అసలు అవసరం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ నెబులైజేషన్స్ కూడా అవసరం ఉండదు. చాలామంది మీరు గమనించారంటే సింపుల్ ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే థ్రోట్లోనే ఉండే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా నెబులైజేషన్స్ రావడం చూస్తుంటాం మనం. అవన్నీ కూడా వాడకూడదండి, అవసరం ఉండదు అసలు. ఇంకొకటి, మనం రాసిన మందుని అంటే క్వాలిటీయా కాదా, అది మంచి మందా కాదా ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఆ మందు అనేది చాలా వైడ్లీ అవైలబుల్, అంటే ప్రతి చోట దొరికేటట్టు ఉండాలి. ఈ దేశం మొత్తం నలుమూలల అన్ని చోట్ల దొరికేటట్టు ఉండాలా. ఎక్కడో కొంత ప్రాంతానికి రెస్ట్రిక్ట్ అయ్యి కొన్ని చోట్ల దొరికేటట్టు ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే కాస్ట్ కూడా రీజనబుల్ కంపారిటివ్ టు అదర్ హై బ్రాండ్ కాస్ట్ లాగానే ఉండాలా. మరి 10 రూపాయలు, రూపాయికి, ₹1 వచ్చేటట్టు ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, లేబులింగ్, క్యూఆర్ కోడ్, ఇవన్నీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూడా దాని బ్యాచ్ నెంబర్ అనేది మనకి CDSCO వెబ్సైట్లో మనకు కనపడాలి క్లియర్గా, అది ట్రేసబుల్ అవ్వాలి. తర్వాత మనం దాన్ని వాడిన తర్వాత కూడా సిమ్టమ్ రిలీఫ్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమంది నేను చూస్తుంటాను, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, అసలు అంటే ఈ జలుబు దగ్గనే కాదు, షుగర్కి కూడా మందులు బయట వాడుతుంటారు ఆల్రెడీ, అసలు తగ్గదు, 4-5 వాడుతుంటారు. మనం మంచి కంపెనీ మందులు ఒక 2 ఇచ్చినామనుకోండి, ఆ 4 బదులు 2 మాత్రలతోనే అది కంట్రోల్ అయిపోతుంది. దాంట్లో అర్థం ఏంటంటే కాస్ట్ తక్కువ 4-5 వాడే బదులు క్వాలిటీ ఉండేటివి కాస్ట్ ఎక్కువైనా 2-1 వాడితే సరిపోతుంది. సో దీని ద్వారా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, అసలు ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, నిజంగా మందు అవసరమా, వేసుకోవాలా లేదా ఫస్ట్ ఆలోచించాలి. డాక్టర్ రాసేటప్పుడు కూడా అదే ఆలోచించాలి. డోస్ కరెక్ట్ వెయిట్ ప్రకారం పిల్లల్లో డోస్ పాటించాలి. తర్వాత ఇంకా మెడిసిన్ అన్ని చోట్ల అవైలబుల్ ఉందో లేదో చూడాలి. ఆ ప్యాకింగ్ కూడా ఎలా ఉంది. ఇప్పుడు మీరు మంచి కంపెనీ మందు తీసుకున్నారంటే ప్యాకింగ్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. ఇంకా చిన్న కంపెనీ మందులు ఎలా ఉంటాయంటే ప్యాకింగ్ సరిగా ఉండదు. ఒక్కొక్కసారి మీరు ట్యాబ్లెట్ ఓపెన్ చేశారంటే పొడిగా రాలిపోతుంటుంది లోపల. అసలు క్వాలిటీ మీరు చూస్తేనే తెలిసిపోతుంది. సో ఇలాంటివన్నీ యాజ్ ఏ ప్రీవియస్లీ మనం ఆడుకున్నట్టు ప్రివెన్షనే జరగాల. ఫార్మసీ కంపెనీకి పర్మిషన్ రాకూడదు, వచ్చినా కానీ క్వాలిటీ కంట్రోల్ ఉండాలా, సర్వేలెన్స్ బాగుండాలా, టెస్టింగ్ జరగాల. ఈ డ్రగ్ ఆఫీసర్స్ కూడా ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటే డ్రగ్ ఆఫీసర్ చాలా తక్కువ ఉంటారు, వాళ్ళ నెంబర్ కూడా పెంచాలా. విజిలెన్స్, ఫార్మకో విజిలెన్స్ అనేది ఉండాలా. తర్వాత డ్రగ్ మార్కెట్లోకి వచ్చినా కూడా పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటాం. అంటే మార్కెట్లోకి ఒకసారి వచ్చిన తర్వాత కూడా ర్యాండమ్గా ఆ శాంపుల్స్ మనం చెక్ చేయాలా. ర్యాండమ్గా అంటే బ్లైండ్ టెస్ట్ అంటాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకు కూడా తెలియకుండా ఎక్కడో ఒక చోట మనం దాన్ని టెస్ట్కి పంపించి ఇది కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ సరిగా లేదంటే ఏదైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనుకుంటే, ఒక్కోసారి ఈ డైథిలిన్ గ్లైకాలే కాదు హెవీ మెటల్స్ కూడా ఉంటాయి ఆ మందులలో. ఒక్కోసారి స్టెరిలైజేషన్ కూడా సరిగా ఉండదు. సో ఇవన్నీ కూడా చూసి క్వాలిటీ చెక్ చేసుకొని దాన్ని మనం పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్లో డ్రగ్ యాప్ కూడా ఒకటి ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ యాప్, దాంట్లో కూడా రిపోర్ట్ చేయొచ్చు, పబ్లిక్ కూడా చేయొచ్చు, డాక్టర్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రిపోర్టింగ్ జరగాలి. తర్వాత ఆ డ్రగ్ అనేది బ్యాచ్ నెంబరు, తర్వాత ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అవన్నీ కూడా మ్యాచ్ అవ్వగలగాలి సైట్లో. సో ఇవన్నీ కూడా మనం క్వాలిటీ మంచి మందా కాదా అని తెలుసుకోవచ్చండి. లోకేష్ గారు, మీరు చెప్పినట్టు ఇంతకుముందు హోమ్ రెమెడీ అన్నారు, అది పెద్దవాళ్ళకైనా పిల్లలకి కూడా ఆ విధంగా నిమ్మకాయ నీళ్లు, తేనె వేడి నీళ్ళలో కలిపి తాగితే ఉపశమనం వస్తుందా? వస్తుందండి డెఫినెట్గా. 1 year, లెస్ దెన్ 1 year ఉంటే పిల్లల్లో తేనె ఇవ్వకూడదు అంటాం. ఎందుకంటే తేనెలో ఉండే స్టోరేజ్ ఆర్గన్ వల్ల కొన్ని క్లోస్ట్రిడియం కానీ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
1 సంవత్సరం కంటే తక్కువ ఉండే వాళ్ళకి తేనె ఇవ్వకూడదు. మీకు జస్ట్ లూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగిస్తే చాలు, వాళ్ళ కాఫ్ దానంతా కదా సెటిల్ అయిపోతుంది. సిట్రిజిన్ సిరప్, పారాసిటమాల్ సిరప్ తప్ప ఇంకేమీ అవసరం ఉండదు. కోల్డ్ ఉంటే అన్నెసెసరీ అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ కానీ, ఇంకా ఆగ్మెంటిన్ యాంటీబయాటిక్ కానీ, రకరకాల యాంటీబయాటిక్స్ వాడుతుంటారు చిన్నపిల్లల్లో కూడా. కొన్ని చోట్ల మీరు గమనించారంటే ఐవి యాంటీబయాటిక్స్ కూడా వాడుతుంటారు. సో అంటే ఇవన్నీ అన్ని స్థాయిల్లో మార్పు అనేది రావాలా. ఒక డాక్టరే కాదు, ఒక ప్రజలే కాదు, గవర్నమెంట్ కూడా చిన్న చిన్న ఫార్మా కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా దాన్ని ప్రొడ్యూస్ చేసి ప్రామాణికాలు పాటించకుండా చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని వాళ్ళు తీసేసుకుంటారండి. అది నివారించాలి. మహిష్మ గారు, అలాగే ఇప్పుడు చాలామంది చిన్న జ్వరం, దగ్గు లాంటి వాటికి కూడా కంగారు పడి పిల్లల్ని కావచ్చు, పెద్దవాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నేరుగా మందులు రాయడము అది చేయకుండా ఫస్ట్ డేనే వెంటనే టెస్టులు రాయడం, రకరకాల టెస్టులు రాయడం, వేలకు వేలు వసూలు చేయడం లాంటివి జరుగుతుంటాయి. అందువల్ల కూడా ప్రజలు డాక్టర్ దగ్గరికి వెళితే ఏమి రాస్తారో, ఏం టెస్టులు రాస్తారో, ఎంత ఫీజు వసూలు చేస్తారనే భయంతో కూడా చాలామంది సొంతంగా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలంటారు? అది 2 క్వాలిటీ చెక్ అండి. నేను ఇందాక చెప్పినట్టు మందుల షాప్కి నేను ఎలా క్వాలిటీ చెక్ జరగాలి అని చెప్పానో, అట్లనే డాక్టర్స్కి కూడా రెగ్యులర్ ఆడిట్ జరిపించవచ్చండి. ఎవరు అడ్డుపడుతున్నారు? ప్రైవేట్ హాస్పిటల్కి నిజంగా ఎన్నిసార్లు ఆడిట్ జరుగుతున్నాయండి, ఎంత మందులు సేల్ అయినాయి, ప్రిస్క్రిప్షన్స్ ఎలా ఇచ్చారు అని ఎన్నిసార్లు ఆడిట్ జరుగుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ క్లినిక్స్లో కానీ? ఆల్మోస్ట్ 0. ఎప్పుడో ఏదన్నా ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఆడిట్ జరగడము అట్లా జరుగుతుంది. లేకపోతే ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూ వస్తే సిజేరియన్లు ఎన్ని చేశారు అని చెప్పి ఆడిట్ జరుగుతున్నాయి. అట్లనే దీని మీద కూడా ఆడిట్ జరగచ్చు యాక్చువల్లీ. దానికంటూ ఒక డిఎంఈ ఉంది. డిఎంఈకి చాలామంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో మీరు సబ్మిట్ చేయాలి మీ డేటా అంటే హాస్పిటల్స్కి, డాక్టర్స్కి కూడా కొంచెం బాధ్యత అనేది పెరుగుతుంది. ప్రైవేట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటుంది ప్రైవేట్ హాస్పిటల్సే కదా. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా లేదు, మీ డేటా మీరు సబ్మిట్ చేయాలి అంటే అప్పుడు తెలిసిపోతుంది కదా ఎన్నిసార్లు ఎంతమందికి ఆర్డర్ చేస్తున్నారు టెస్టులు, ఎప్పుడు చేశారు అని. మనము ఒకసారి ఏదైనా ప్రశ్న ఎదురైతే అప్పుడు అందరూ జాగ్రత్త పడతారు, లేదు లేదు నేను ఇట్లా చేయకూడదు, ఒక 3 రోజుల తర్వాత చేద్దాం అని. కానీ ఇంకొక వైపు కూడా ఉందండి. ఇది నేను డాక్టర్గా నేను కూడా ఒప్పుకుంటాను, ఇది నిజమే, ప్రైవేట్ హాస్పిటల్లో కొన్నిసార్లు జరుగుతున్నాయి ఇవి. దీనికంటూ ఆడిట్ జరిగితే ఇది చాలా వరకు నియంత్రించవచ్చు. రెండోది ఏంటంటే ప్రజలు కూడా, ఇది ఎక్కువ రూరల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ. మొదటి రోజు జ్వరంకే వచ్చేసి ఇది మెదడు వాపు కాదంటారా అంటే ఎవరని చెప్పలేమండి. అది డాక్టర్గా నేను చెప్పలేను, ఎవరని చెప్పలేము. ఎందుకంటే మెదడు వాపు మొదటి రోజు జ్వరం రోజు తెలియదు ఎవరికి. మీరు ఆ ప్రశ్న అడిగారు అనుకోండి, అప్పుడు డాక్టర్ అమ్మో వీళ్ళు ఇలా అడుగుతున్నారు నేనేం చేయాలి, ఇంకా సరే అయితే టెస్టులు చేద్దామని వేస్తారు. సో మనం కూడా ఇది మెషిన్ కాదు, ఏదన్నా బాడీ అనేది, శరీరం అనేది మెషిన్ కాదు, ఒకటి ఏదన్నా స్విచ్ ఆన్ చేస్తే వెంటనే అయిపోవడానికి అట్లా. మన బాడీ కూడా మందులు ఇస్తాము, రోగనిరోధక శక్తి ఉంటుంది, దానివల్ల మెల్లగా తగ్గుతూ వస్తుంది. 2-3 రోజులు ఓపిక పట్టాలి, ఒక రోజుకే తగ్గిపోవాలి. ఈ రోజు మందు వేసాను రేపు పొద్దునకి జ్వరం తగ్గిపోవాలంటే వైరల్ జ్వరాలు అసలు తగ్గవు, అట్లా 3-4 రోజులు పడుతుంది. సో ప్రజలు కూడా దీని మీద అవగాహన అనేది ఉండాలి. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆడిట్ జరగాలి. జరిగితే ఇది చాలా వరకు నియంత్రించవచ్చు. చాలా సులభమైన పరిష్కారం ఇది యాక్చువల్లీ, అంత పెద్ద సమస్య కూడా కాదు. కాకపోతే ప్రభుత్వం నుండి ఇది రావాలి. సరే మేడం. సాయికృష్ణ గారు, ఇప్పుడు లైసెన్సింగ్, ఇన్స్పెక్షన్, క్వాలిటీ చెక్ ఇవన్నీ కూడా పేపర్ మీద చూస్తే అంతా బాగానే ఉన్నాయి అని చెప్పి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అదేమి జరగనట్టుగా మనకు అర్థమైపోతుంది సిచ్యుయేషన్ చూస్తుంటే. ఆపరేషనల్గా ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, పొరపాటు ఎక్కడుంది, దాన్ని ఏ విధంగా సరిదిద్దొచ్చు? అదేనండి, అది గవర్నమెంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలి, పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. పనిష్మెంట్ అనేది మనది లాస్ట్ రాంగ్ అని ఉంటుందండి. లాస్ట్ రాంగ్ ఉండటం ఉపయోగం లేదు. ఇంప్లిమెంటేషన్లో మనం చాలా వీక్ అనమాట. లా ఉన్నది మనం ఇంప్లిమెంటేషన్ చేయడం. ఇప్పుడు గైడ్ లైన్స్ కూడా మనం ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ గైడ్ లైన్సే మనం ఫాలో అవుతాం. ఏది మన ట్రీట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే ఈ డ్రగ్ ఏదైతే బయటకు వస్తుంది, అన్ని గైడ్ లైన్స్ అయితే అన్ని పక్కాగా ఉంటాయి మనకి. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా లేకపోవటం, దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే టైంకి ఈ కల్తీవి అనేది మందులు ప్రొడ్యూస్ అవ్వటం. అందుకని లా స్ట్రిక్ట్ గా ఉన్నా కానీ పనిష్మెంట్ స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇలాంటి ముఖ్యంగా ఈ హెల్త్ కి వచ్చేటప్పటికి, ఈ హెల్త్ సిస్టమ్ రిలేటెడ్ గా, అది డాక్టర్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ల్యాబ్ అవ్వచ్చు, ఇవి ఏవైనా కానీ గవర్నమెంట్ కూడా ఎలాంటి ఒత్తిడికి తలగకుండా చాలా, మిగతా కంట్రీస్ కనుక చూస్తే యూరోప్ కానీ, అమెరికా కానీ, అవన్నీ ఈ విషయాల్లో చాలా వాళ్ళు కఠినంగా ఉంటారు. మిగతా విషయాల్లో అటు కొంచెం లిబరల్ గా ఉన్నా కానీ హెల్త్ ఇష్యూ వచ్చేటప్పటికి హెల్త్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
మన దేశంలో కూడా అలాంటి ప్రామాణికాలు కనుక తీసుకొని వస్తే తప్పితే దీనికి మనం కంట్రోల్ చేసే పరిస్థితి అయితే భవిష్యత్తులో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే సార్. లోకేష్ గారు, ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు అన్నారు మార్కెట్లోకి వచ్చే మందుల మీద బ్లైండ్గా చెకింగ్స్ ఉంటే బాగుంటుంది, పర్టికులర్గా ఒక చోటని కాకుండా ర్యాండమ్గా ఎక్కడంటే అక్కడ తీసుకొని చెక్ చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ విధంగా మార్కెట్లోకి వచ్చిన మందుల పైన నిరంతరంగా ఒక పర్యవేక్షణ ఉండాలంటే ఎలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి గవర్నమెంట్, అలాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా గవర్నమెంట్లో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? అవునండి, ఇది యాక్చువల్గా మనం ఒక డ్రగ్ రిలీజ్ చేయడానికి చాలా ట్రయల్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి, ఫేసెస్ ఉంటాయి. దాన్ని వన్ ఆఫ్ ద స్టేజ్ వచ్చి డ్రగ్ మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత కూడా మనం సర్వేలెన్స్ చేస్తాం, అంటే దాన్ని పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటారు. దాంట్లో ఏంటంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఏదో అన్యూజువల్ అనఫిలాక్టిక్ రియాక్షన్స్ కానీ అలా ఏమన్నా వచ్చినప్పుడు పబ్లిక్ కూడా రిపోర్ట్ చేసే విధంగా, అంటే కమ్యూనిటీ లెవెల్లో కూడా వాళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్ని రిపోర్ట్ చేసే విధంగా ఒక యాప్ ఉందండి. యాక్చువల్గా డ్రగ్ సేఫ్టీ యాప్ అని ఉంటుంది. దాంట్లో అడ్వర్స్ రియాక్షన్స్ డాక్టర్లే కాదు ప్రజలు కూడా దాంట్లో మనం అప్లోడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా ఇది చాలా ట్రాన్స్పరెంట్గా డిజిటలైజేషన్ ఇంకా ఎక్కువ జరగాలి ఈ ఫార్మా కంపెనీస్ విధానంలో. కానీ అంటే ఆ డ్రగ్ అనేది ఈజీగా మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ట్రేస్ చేసే విధంగా ఉండాలా, ఆ డ్రగ్ క్వాలిటీ మనకు తెలియాలి అని అంటే. అదే కాకుండా దాని యొక్క క్వాలిటీ చెకప్స్ కూడా అట్ ఈచ్ లెవెల్, రా మెటీరియల్ దగ్గర నుంచి పోస్ట్ మార్కెటింగ్ బ్లైండ్ టెస్ట్ కానీ, ఇలా ఈ టెస్ట్కి యూజ్ చేసే కిట్లు కూడా ఏదో ఒక క్వాలిటీ లెస్ కిట్స్ కాకుండా మంచి స్టాండర్డైజ్డ్ ఉండేటి కిట్సే యూజ్ చేసి టెస్టింగ్ జరగాలి. అంటే ఆ కిట్స్ ఇంప్యూరిటీస్ని చెక్ చేస్తాయి అన్నమాట. ర్యాపిడ్ కిట్స్ కానీ యూజ్ చేస్తే అది మనకు ఇంప్యూరిటీస్ని డిటెక్ట్ చేయకపోవచ్చు, అప్పుడు ఆ టెస్ట్ అది పాస్ అయిపోయిందని వస్తుంది. కానీ ఆ మానిటరింగ్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా జరగాలి. డ్రగ్ మానిటరింగ్ ఆఫీసర్స్ నెంబర్ కూడా పెంచాలి. మన దేశంలో యాక్చువల్గా ఆ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో అంత మానిటరింగ్ ఆఫీసర్స్ లేరు, వాళ్ళు ఇంకా పెంచి దాని క్వాలిటీ ఇంకా బాగుంటుందని. ఇంకా సార్ చెప్పిన విధంగా పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉండాలి. ఎందుకంటే బయట దేశాల్లో ఒక ఫార్మా కంపెనీ తప్పు చేస్తే అది ఇంకా మూతపడి అసలు చాలా దారుణంగా ఉంటాయి దాని ఈ కాన్సిక్వెన్సెస్. మన దేశంలో అలా ఉండదు కాబట్టి ఇలా కంపెనీస్ చాలా వస్తుంటాయి. ఇలాంటి మళ్ళీ చూస్తూనే ఉంటాం. దీనికి అంతటికి ప్రివెన్షనే బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. దీన్ని ప్రివెంట్ చేసుకునే దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహేష్మ గారు, ఇప్పుడు పిల్లలకి ఇచ్చే మందుల విషయంలో ఇప్పుడు జరుగుతున్న ఈ రాజస్థాన్ లాంటి ఘటనలు, ఈ పరిణామాలు మనకిస్తున్న హెచ్చరికలు ఏంటి? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల అనారోగ్యాలు లేకపోతే మెడికేషన్ విషయంలో ఏం చేస్తే బాగుంటుందంటారు? క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకూడదండి. ప్రభుత్వం నుండి మొదటగా రావాల్సింది అది. ఎందుకంటే ఒక్కసారి మార్కెట్లోకి వచ్చేసాక మనలాంటి దేశంలో, ఎందుకంటే మనకి అంత మ్యాన్ పవర్ లేదండి. అంటే ఇందాక నుండి చెప్తూనే ఉన్నారు కదా సార్ వాళ్ళు కూడా, డ్రగ్ ఇన్స్పెక్టర్లు అంత మరి లేదని. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చేసాక దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం మనంతటి పెద్ద దేశంలో. సో అందుకని మొదటగా అక్కడే కంట్రోల్ జరగాలి. ఒక్కసారి వచ్చినాక మార్కెట్ నుండి కొంచెం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫార్మసీ దగ్గరికి వెళ్ళి, మందుల షాప్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ చూపించాక వాళ్ళు అది లేదు ఇది తీసుకోండి అంటే గుడ్డిగా అది తీసుకొని వచ్చేసేయకండి. ఒక్కసారి అడగండి, లేకపోతే మీరన్నా చూడండి ఒక్కసారి అది ఎక్కడ తయారైంది, లేకపోతే తెలిసిన కంపెనీ అయినా. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఇందాక చెప్పినట్టు చాలా ఫేమస్గానే ఉంటాయి, వాటిల్లో కొంచెం క్వాలిటీ చెక్స్ అది కొంచెం నమ్మకం అది వాటి మీద. సో అలా ఉంటే ఓకే పర్వాలేదు. కానీ ఏదన్నా అస్సలు తెలియనివి లేకపోతే ఒక్కొక్కసారి నకిలీ కూడా ఉంటున్నాయండి ఆల్మోస్ట్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, క్లాంప్ అని ఒకటి ఉందనుకోండి, అది ఏదో ఒక అక్షరం మారుస్తారు అంతే, అది ఫేక్, నకిలీ మందు అది. సో అలాంటివి కొంచెం గుర్తుంచుకొని, అది లేదు ఇది కూడా అలాంటిదే అని షాప్ వాళ్ళు చెప్తే అదే తీసుకుని వచ్చేసేయకూడదు ప్రజలు. ఒకసారి డాక్టర్ని అడగడమో ఏదో ఒకటి చేయాలి. సో ఆ అవగాహన ఒకటి ప్రజల్లో కూడా రావాలి. కానీ ముఖ్యంగా ఇది ఎక్కువ చేయాల్సింది ప్రభుత్వమే అండి. ఇప్పుడు మన దేశంలో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్, అంటే 3వ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ జరుగుతోంది మన దేశంలో. సో మనం ఎన్నో దేశాలకి ఉత్పత్తుల్ని పంపిస్తున్నాం. అలాగే యూకే యుఎస్కి చాలా ఎక్కువ ఉత్పత్తులు వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతటకు వాళ్ళే క్వాలిటీ టెస్టింగ్ ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళ దేశానికి చేరాక వాళ్ళు మళ్ళీ చేసుకుంటున్నారు. సో అది ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి చేస్తున్నారు. సో ఇలాంటివి డబ్బుతోనే, అంటే ఇది కూడా డబ్బుతోనే లింక్ అయి ఉంటే ఇంకా, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు, డబ్బు లేని వాళ్ళు చేసుకోలేకపోతున్నాం అంటే ఎలా అవుతుంది? అది ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాలి.
సాయి కృష్ణ దానికి గారు ఇప్పుడు ఎక్విప్మెంట్ రావాలి, Yeah, క్వాలిటీ టెస్టింగ్ ఉండాలి. ఓకే మేడం. సాయి కృష్ణ గారు ఇంకొక విషయం ఏంటంటే మందుల డోసేజ్ కావచ్చు, లేకపోతే తయారీ, ఎక్స్పైరీ డేటు, సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లాంటి వివరాలు తెలుసుకోవడం అనేది సామాన్య ప్రజలకు చాలా కష్టమైన విషయమే ఉంటుంది. ఒకవేళ చదువుకున్న వాళ్ళైనా కూడా ఆ మెడికల్ టర్మినాలజీ అర్థం చేసుకోవడం కొంత కష్టమైన విషయమే. ఇది ఎవరికి కన్సర్న్గా ఎందుకు కనిపించడం లేదు? హలో. అదే అంటే అది ఇప్పుడు ప్రతి డ్రగ్ కి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అడ్వర్స్ రియాక్షన్స్ ఉంటాయి. కాకపోతే అది పేషెంట్ ఎవరైనా కానీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ని అడగాలి. అలానే డాక్టర్స్ తో కూడా ఏంటంటే వాళ్ళ బాధ్యత ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఈ అడ్వర్స్ రియాక్షన్స్ అనేది ఈ డ్రగ్ ఉంటాయి. సో వాళ్ళకి మనం కూడా ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇవి ఏ కాంప్లికేషన్స్, ఏ అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్ గా హాస్పిటల్కి రావాలి, డాక్టర్స్ దృష్టికి తీసుకొని రావాలి. ఏదైతే రియాక్షన్స్ వచ్చినాయి వాళ్ళు కూడా ఒక ఆన్ పేపర్ రాసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే చాలా టెక్నికల్ గా కష్టంగా ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా, బట్ ఇవన్నీ కూడా మనం ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటూ పోతే తప్పితే ఈ హెల్త్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఇంతసేపు డిస్కషన్ అయింది కదా, సో అల్టిమేట్ గా బయటికి వచ్చిన తర్వాత ఈ ప్రమాదాలను మనం కంట్రోల్ చేయడం కష్టం. ఇందాక మేడం చెప్పినట్లు వన్స్ ఇండియా లాంటి కంట్రీలో వన్స్ బయటకు వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేం, కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ అలా ఉంటుంది మన భారతదేశంలో. అసలు అది రావటానికి అక్కడే అసలు స్టార్టింగ్ పాయింట్ లోనే మనం కనుక కంట్రోల్ చేయగలిగితే అట్లీస్ట్ దీనికి టైం పడుతుంది. అంత ఈజీ కాదు, మన ఇండియా లాంటి అంత పెద్ద భారతదేశంలో అంత ఈజీ కాదు. కాకపోతే కొన్ని సిస్టమ్స్ మనం కంట్రోల్ చేయగలిగాముగా అంటే దేశ గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది, అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇవి కావాలంటే రిక్రూట్ చేయాలి, డ్రగ్ ఆఫీసర్స్ రిక్రూట్ చేసుకోవాలి కావాలంటే, తప్పదు. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చేసుకుంటున్నాంగా, మనకి వనరులు ఏం తక్కువ లేదు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం తక్కువ లేదు. సో హెల్త్ మీద మనం చాలా తక్కువ పెడతాం. మీరు కనుక బడ్జెట్ కూడా చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ హెల్త్ మీద పెట్టేది చాలా తక్కువ. ప్లస్ రీసెర్చ్ మీద కూడా మనం అసలు ఎంకరేజ్ చేయం ఎవరిని కూడా. సో ఇవన్నీ లోపాలను కనుక మనం సరిదిద్దుకుంటే, రూట్ కాజ్ అనేది మనం బ్రేక్ చేయగలిగితే అసలు మనం ఇంత దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా రావు మనకి మన భారతదేశంలో. సరే సార్. లోకేష్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలైనా లేదా పెద్దవాళ్ళైనా ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా ప్రాణాంతకమైన జబ్బులు ఎదుర్కొంటున్న వాళ్ళు, దాని బారిన పడిన వాళ్ళల్లో మందుల వాడకానికి సంబంధించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఇష్యూస్ ఏంటి అసలు? అవునండి, ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మందులు వాడేటప్పుడు డాక్టర్ దగ్గర నుంచి ప్రజల వరకు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ప్రభుత్వం చేయాలి ఇవన్నీ మనం అనుకుంటున్నాం కదా, ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం అంటే మనమే, మళ్ళీ వీళ్ళు బయట వాళ్ళు ఏం కాదు. డాక్టర్ కూడా చిన్న కంపెనీ మందులు ఎంకరేజ్ చేయకుండా మంచి స్టాండర్డ్ కంపెనీ మందులే రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, మీరు రేట్ తక్కువకి వస్తుంది, డిస్కౌంట్ 30%, 40% డిస్కౌంట్ చూసి మోసపోకండి, అలాంటి మందులు కొనొద్దండి. అలాంటి మందులు కొనేంత వరకు, అలాంటి మందులు రాసేంత వరకు ఉన్నాము అని అంటే అలాంటి కంపెనీలు కూడా వస్తూనే ఉంటాయి. సో తక్కువ డిస్కౌంట్కి ఆశపడి మందులు కొనొద్దండి, ఫస్ట్ పాయింట్. రెండోది, మందు కొనిన తర్వాత దాని ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, లేబులింగ్ కరెక్ట్గా ఉందా, లేదా క్యూఆర్ కోడ్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిజంగా మనకి ఆ సైట్లో, సిడిఎస్ సైట్లో ఉందా, అదన్నీ చూసుకోవాలి. తర్వాత మనం ఇందాక మేడం గారు కూడా చెప్పినట్టు, మనం డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షనే మందులే వాళ్ళు ఇస్తున్నారా లేదా మెడికల్ షాప్లో చూడాలి. ఎందుకంటే సార్, అయితే లోకేష్ గారు, వాళ్ళ దగ్గర మేడం గారు బ్రాండ్ ఇచ్చేస్తారు. మేడం గారు చెప్పారు, అలాగే మీరు కూడా అంటున్న దాని ప్రకారం కొంతమంది మన మెడికల్ షాప్కి వెళ్ళగానే సేమ్ అలాంటిదేనండి, కాకపోతే కంపెనీ మాత్రమే చేంజ్ ఉంటుంది అని చెప్పి అంటగంటేస్తుంటారు. చాలా షాపులు తిరుగుతారు, ఎక్కడ దొరక్క చివరికి సరేలే ఏదో సేమ్ అంటున్నారు కదా, పేరు మాత్రమే మారింది అని చెప్పి పబ్లిక్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు? అదే వేరే కంపెనీ అంటే అది ఇంకా చాలా తక్కువ స్థాయి, రేట్ డిస్కౌంట్ చాలా తక్కువ ఉంది, రేట్ తక్కువ ఉందని ఆశ చూపిస్తారు ప్రజలకి. యాక్చువల్గా అక్కడే ప్రజలు మోసపోతారు. ఈ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో, అంటే డ్రాస్టిక్గా ఏదో ₹5 లోకేష్ గారు, మరి డబ్బులు సేమ్ ఉన్నా కూడా క్వాలిటీ సేమ్, అదే ఏవేవి దాంట్లో మెటీరియల్ వాడారో అలాంటి మందే, కాకపోతే మెడికల్ కంపెనీ మాత్రం, తయారు చేసిన కంపెనీ మాత్రమే వేరని చెప్పి అంటగడుతుంటారు. అవును, అదైతే అంటే కాస్ట్ మేజర్ డిఫరెన్స్ లేదు, లేదా మనకు వెబ్సైట్ చదువుకున్న వాళ్ళైతే చూసుకోవచ్చు అది మంచి కంపెనీయా కాదా అనేసి.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా చూడొచ్చు. ఇప్పుడు కొన్ని మందులు క్యూఆర్ కోడ్ కూడా వస్తున్నాయి. ఇంకా చదువుకోని వాళ్ళకి మనమే ఆ మెడిసిన్ డాక్టర్ దగ్గర వచ్చి మళ్ళీ కన్సల్ట్ అవ్వాలి, ఇది నిజంగా వాడచ్చా లేదా అని. ఎందుకంటే డాక్టర్ అది రాశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా చూడాలండి. ఇప్పుడు మంచి కంపెనీ మందు అయితే మనకి రిజల్ట్ వెంటనే కనపడుతుంది. వన్ వీక్ తర్వాత మీరు టెస్ట్ చేసినారంటే ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. అది కంపెనీది కాదంటే రెస్పాండ్ ఉండదు, దాంట్లో ఏదో ఇంప్యూరిటీస్ ఏదో వేరేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే థ్యాంక్ యూ మహిష్మ గారు, థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. మన చర్చలో పాల్గొన్న డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం మందులు తీసుకునే విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని. ఏదో ఒకటి తక్కువ ధరకు వస్తుంది కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి మెడికల్ షాప్లో వాళ్ళు ఇచ్చింది యాంటీబయాటిక్స్ లాంటివి తీసేసుకోవడం మంచిది కాదని, అలాగే కొనేటప్పుడు మంచి బ్రాండా కాదా, అవి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవాలని, వాడేటప్పుడు కూడా డాక్టర్ల సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా డ్రగ్ కంట్రోల్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, దానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మందుల నాణ్యత ప్రమాణాలను చెక్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అంటున్నారు. లేకపోతే ఇలాంటి రాజస్థాన్ లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.